చిలకలూరుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో 104 వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ప్రారంభించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ తోటి శివశంకరు, డిఎంహెచ్ఓ శోభారాణితో కలిసి మంత్రి కొబ్బరికాయలు కొట్టి జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగనన్న ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. ఎన్నో ఏరియా ఆసుపత్రులు వైద్య సిబ్బందిని 108, 104 వాహనాలను ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. కొనుగోలు రాజకీయాలు బాబుకి కొత్తేం కాదని, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వైనం అందరికీ తెలుసు. ఓటుకు నోటు కేసును 2 రాష్ట్రాల ప్రజలు చూశారని మంత్రి అన్నారు. జగనన్న ఇచ్చినటువంటి అవకాశంతో, ఆ పార్టీ సింబుల్తో, జగనన్న పెట్టినటువంటి రాజకీయ దీక్షతో గెలిచినటువంటి వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా కూడా ఎంక్వైరీ చేసి ఒక డెసిషన్కి వచ్చే వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మేడం, ఇంకొక ఉండవల్లి శ్రీదేవి గారు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు విత్తనం గుర్తిస్తారు. ఆవిడ అలా మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఎవరికైనా కూడా ఒక రాజకీయ అవకాశం ఇచ్చి ఈరోజు జగనన్న లాంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మంచి అవకాశము అదేనే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చి ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి గొప్ప నాయకుడు జగనన్న. మరి అలాంటి నాయకుడు పార్టీ సింబల్ మీద, అలాంటి నాయకుడు గొప్ప నాయకుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకు ఆవిడ నిలబడి గెలిచి ఈరోజు ఆవిడ మాట్లాడటము, ఆవిడ చేసింది ఖచ్చితంగా తప్పని అంటాము. ఎందుకంటే ఆవిడ మనం చూసాము కోవిడ్ సమయంలో ఆవిడ ఏ విధంగా హెల్త్ విషయంలో ఎంత ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు. స్వయంగా సీఎంఓ నుంచి, ముఖ్యమంత్రి గారు కావచ్చు, సీఎంఓ నుంచి ఆవిడ హెల్త్ కాపాడేందుకు ఏ విధంగా ఫాలో అప్ చేశారో అందరికీ చాలామందికి తెలుసు. మరి ఈరోజు ఒకవైపు రాజకీయ భిక్ష పెట్టి ఆమె కోలుకోవాలని చెప్పి ఆ టైంలో ఏ విధంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం అండగా ఉందో ఆ విషయము ఆమెకు తెలుసు. ఆమె కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆమె మాట్లాడే ముందు. మరి ఈరోజు ఆవిడ మాట్లాడడము కరెక్ట్ కాదని నేను భావిస్తూ ఉన్నాను.